మల్టీ శాటిలైట్స్, అందులో 98 అమెరికావే, 198 అమెరికావే అనమాట. ఏ దేశం అయితే మనం చూసి నవ్విందో ఆ దేశం ఈరోజు మన దగ్గరికి వచ్చి నా ఉపగ్రహాలు పెట్టమని అడుగుతుంది. ఎప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా భారత క్యూలో నిలబడి ఉన్నాయి. మాయపెట్టింది ఉపగ్రహాలని. ఈ ప్రపంచంలో అత్యంత సౌకర్య ఉపగ్రహాలు అంతరిక్షం పెట్టే సత్తా ఓన్లీ భారతదేశం సొంతం. ప్రపంచ దేశాల్లో పోల్చుకుంటే భారతదేశం అంతరిక్ష ప్రయోగాల్లో ఎక్కడ తగ్గేదేలే. ఇదే బాగుందా బాగలేదు ఈరోజు. ప్రతిరోజు క్లాస్ రూమ్ కంటే మనం టెక్స్ట్ బుక్స్ కన్నా చాలా అడ్వాన్స్గా ఉన్నాం. టెక్స్ట్ బుక్స్ ఇప్పుడు ఉన్నాయి, ఒక 5-10 years బ్యాకే చదువుకుంటున్నాం కదా. కానీ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీ అందరూ కూడా బుక్స్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది మీ అందరి దగ్గర. అది ఎగ్జిబిట్ చేయడానికి ఈరోజు అవకాశం వచ్చింది. సో ఇక్కడ రోబోటిక్స్ తెచ్చారు పిల్లలు, అటల్ టింకరింగ్ అని చెప్పి రోబోటిక్స్. మాకు మంచి అవకాశం ఈ రోజున ప్రభుత్వం కల్పించింది. యాక్చువల్గా ఇదంతా కూడా మేము ఎప్పుడు చూసేవాళ్ళం అంటే జిల్లా సైన్స్లోనే చూసాం. కానీ ఇప్పుడు జిల్లా సైన్స్కి ఇంతమందిని తీసుకెళ్ళడం అంటే అవకాశం లేదు. ఇక్కడ మండల స్థాయిలో, స్కూల్ స్థాయిలో చూడడం వల్ల మీ అందరికీ కూడా ఆ సైన్స్ టెంపర్మెంట్ జరుగుతుంది. ఆ సైన్స్ టెంపర్మెంట్ మీ దగ్గర కానీ డెవలప్ అయితే మీరందరూ కూడా జిల్లా స్థాయి కాదు రాష్ట్ర స్థాయి, ఇప్పుడు ఈ సార్ని ఆదర్శంగా తీసుకుని మీరు ఇంకొక 40 ఏళ్ళ తర్వాత నేను ఇస్రోలో సైంటిస్ట్, జూనియర్ సైంటిస్ట్ చేశాను అని చెప్పి మీరు స్పీచ్ చేయాలా తయారవ్వాలి. అవుతారా అవరా? వెరీ గుడ్. సో అది టీమ్ స్పిరిట్ తీసుకుని మీరందరూ కూడా ఫ్యూచర్ సైంటిస్ట్ అంటే ఏమీ లేదు, ఎక్కడో కొత్త కనిపెట్టక్కర్లేదు. చిన్న సమస్యకి పరిష్కారం చేస్తే చాలు. చాలా చిన్న సమస్యలు, చిన్న సమస్యలకి పరిష్కారం చేస్తే అదే సైంటిస్ట్ అంటారు. సైంటిస్ట్ అంటే అద్భుతంగా ఆకాశం నుంచి ఊడిపడరు, అర్థమైందా? సో చాలా చిన్న సమస్యల్ని మీరు చక్కటి పరిష్కారం చేస్తే అదే మనకి సైంటిస్ట్ అంటుంటారు. Okay. Get